ఉరుకులు పరుగుల జీవితాలతో నగరంలో అన్ని కష్టాలే. యాంత్రిక జీవనంలో భాగంగా ఎన్నో సమస్యలు. ఇక పగలు రాత్రి డ్యూటీలతో సూర్యుని చూసే భాగ్యం ఎక్కడిది? దీంతో విటమిన్ డి కరువై నగరవాసుల్ని రోగాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్లో డి విటమిన్ లోపించిన వాళ్ల సంఖ్య పెరుగుతోంది. బిజీ లైఫ్లో ఉదయం ఆఫీసులకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చేసరికి సూర్యరశ్మి నుంచి లభించే డి విటమిన్ దొరకక రోగాల బారిన పడుతున్నారు. నగరంలో 57% మంది పురుషుల్లో డి విటమిన్ లోపం అధికంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక మహిళల్లో 50% మంది ఈ లోపంతోనే బాధపడుతున్నారు. ఐటీ, బీపీఓ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ తో సూర్యకిరణాలే తగలడం లేదంటున్నారు ఉద్యోగులు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ అవర్స్ మాకు 9:30 నుండి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. అయితే మార్నింగ్ మేము ఆఫీస్కి వచ్చేటప్పుడు కార్లోనే వస్తాం కాబట్టి సన్కి ఎక్స్పోజ్ ఎక్కువ కాము. మళ్ళీ ఈవినింగ్ 6:30 తర్వాత సన్ ఎలాగో ఉండదు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా కార్లోనే వెళ్ళిపోతాము. దానివల్ల ఏంటంటే సన్కి ఎక్స్పోజర్ చాలా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే బయట వెళ్ళకూడదో అప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ అవుతే బెటర్, కానీ మా వర్క్ లైఫ్ స్టైల్కి ఇది కుదరదు. 9 to 6 కాబట్టి మేము బిఫోర్ 9 ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం. సో 9 వి ట్రావెల్ 8 నుంచే స్టార్ట్ అవుతాం. సో సన్ ఎక్స్పోజర్ ఎక్కువ కాదు. సో ఆఫ్టర్నూన్ వస్తాం, మళ్ళీ ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే ఏసీలోనే ఉంటాం. సన్లైట్ ఎక్స్పోజ్ అసలు ఉండదు. కొన్ని టైమ్స్ లేట్ ఈవినింగ్స్ అవుతుంటాయి ఆఫీస్లో కూడా. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సన్లైట్ ఉండదు. ఒకవేళ మేము చేయాలనుకున్నా కూడా దేర్ ఈజ్ నో పాసిబిలిటీ బికాస్ మాకున్న లైఫ్ వర్కింగ్ అవర్స్ ప్రకారం. విటమిన్ డి లోపంతో కండరాల నొప్పులతో త్వరగా అలసిపోతారని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో దొడ్డికాళ్లు, తాకుడు కాళ్లు వస్తాయంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సో డెఫిషియన్సీ ఉన్న సిమ్టమ్స్ చాలా మందికి మస్కులర్ పెయిన్స్, అంటే కండరాల్లో ఊరికే నొప్పులు వస్తూ ఉంటాయి. మామూలుగా ఈజీగా టైర్డ్నెస్ అనిపిస్తుంది. బోన్ పెయిన్ అనేది కూడా రావచ్చు. అది ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ అవుతున్న కొద్దీ బోన్లో సిమ్టమ్స్ వస్తాయి. 80% ఆఫ్ ఇండియన్స్కి విటమిన్ డి అనేది తప్పకుండా తక్కువ ఉంది. సో డెఫిషియన్సీ మనం వచ్చిన తర్వాత ఏంటి సిమ్టమ్స్, ఏంటి డెఫిషియన్సీ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అని అంటే ఆబ్వియస్లీ టెస్ట్ చేయించుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. బట్ నేను ఈ మధ్య చాలామందికి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ట్రీట్మెంట్ ఎట్లాగూ అవసరం పడుతుంది. 80% మందికి తక్కువ ఉన్నప్పుడు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనిషి బాడీలోని అవయవాల పనితీరు మెరుగుపడాలంటే విటమిన్ డి చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు. ఇది సూర్యకాంతితోనే ఎక్కువగా దొరుకుతుందంటున్నారు. డి విటమిన్ లోపంతో డిప్రెషన్, డయాబెటీస్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఎక్స్పోజ్ అవడం వల్ల మనలో విటమిన్ డి యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయి విటమిన్ డి హైపోవిటమినోసిస్ అంటే విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనేక అనర్థాలను ఇప్పుడు మన పేషెంట్స్లో చూస్తున్నాము. విటమిన్ డి లోపాలు ఎంత సిగ్నిఫికెంట్గా ఉంటాయంటే బాడీలో అన్ని సిస్టమ్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మెంటల్ ఇల్నెసెస్ అంటే డిప్రెషన్ లాంటి జబ్బుల నుంచి బోన్ వీక్నెస్ వరకు, ఈ లోపల హార్ట్ హైపర్ టెన్షన్ రావడానికి, అలాగే టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ రావడానికి కూడా ఈ విటమిన్ డి లోపము కలగజేస్తుంది. సో వీటన్నిటిని నివారించాలి అంటే విటమిన్ డి సమపాలలో మనకు కనుక ఉన్నట్టయితే ఈ విటమిన్ డి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం అవాయిడ్ చేయవచ్చు. డి విటమిన్ లోపంతో బాధపడే కన్నా ఉదయాన్నే కాసేపు సూర్యరశ్మి ఒంటికి తగిలేలా శ్రద్ధ తీసుకోవడం బెటర్ అంటున్నారు డాక్టర్లు. ఎండకెళ్తే కందిపోతాం, నల్లగోతాం, మాడిపోతాం అంటారు. కానీ ఎండే మంచిది. వీలైతే పొద్దున, కుదరకపోతే సాయంత్రం. అలా ఓసారి ఎండలో తిరిగి రండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎండే దివ్య ఔషధం. కెమెరా పర్సన్ సైదులతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.